మెర్రీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. చూడండి, ముందుగా ప్రేక్షకులకి క్రిస్మస్ శుభాకాంక్షలు. సో అలాగే చూడండి, ఈ వీడియోలోకి వెళ్తే కనుక టాటా మోటార్స్ పని అయిపోయిందా? టాటా మోటార్స్ పని అయిపోయిందా? సో ఎందుకని అలా డీలా పడిపోతుంది? ఆ విషయాల గురించి చూద్దాం. బిజినెస్ అప్డేట్స్ గురించి చూద్దాం. అలాగే రేపు అంటే 26th డిసెంబర్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు, చార్ట్స్ ఏం చెప్తున్నాయి, బ్రాడ్ డైరెక్షన్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఏంటి? సో ఆ విషయాల గురించి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్ ద్వారా, వాటి యొక్క కథాగమనం ద్వారా వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అలాగే డిఫెన్స్ సెక్టార్లోకి కొత్త స్టాక్ ఎంటర్ అవబోతుంది. సో అదేంటో చూద్దాం. అలాగే అకుమ్స్ ల్యాబ్స్కి ఉన్న పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఏంటి, రిలయన్స్కి సంబంధించిన న్యూస్ అప్డేటు, రిలయన్స్ యొక్క చార్ట్ అప్డేట్ ఏంటి, రిలయన్స్ యొక్క కీ లెవెల్స్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ స్టడీకి రిలయన్స్ని ఎక్కడ చదువుకోవచ్చు. సో ఇట్లాంటి విషయాలు చూద్దామన్నమాట. సో అట్లాగే బయోకాన్కి సంబంధించిన వెరీ పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఉంది. ఎస్బీఐ కార్డుకి సంబంధించిన లెవెల్స్ డిస్కస్ చేద్దాం. ఎస్బీఐ కార్డుకి సంబంధించిన టార్గెట్ అప్డేట్ ఉంది. సో ఇత్యాది విషయాలు చూస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, అట్లాగే ఏంటంటే కరెక్షన్స్లో ఏంటంటే ఈక్విటీ మార్కెట్ మీద ఫోకస్ చేసే అతి కొద్ది ఛానల్స్లో మంది ఒకటి. అందువల్ల సబ్స్క్రైబ్ చేయాలా వద్దా అనేది మీకే వదిలేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, టాటా మోటార్స్ యొక్క కథాగమనం చూసే ముందు స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇండెక్స్ మనం చూస్తున్నప్పుడు ఏంటంటే మనం బ్రాడ్ డైరెక్షన్ ఏంటో చూడాలి. స్క్రీన్ మీద మనం చూస్తున్న చార్ట్ ఏంటంటే డే చార్ట్, అంటే ఒక్కొక్క క్యాండిల్ అనేది 1 డేని రిప్రజెంట్ చేస్తుంది. సో బ్రాడ్ డైరెక్షన్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఏంటి అంటే ఓవరాల్గా మార్కెట్ ఎటు పోవాలని చూస్తుంది. అది చూస్తే సో బ్రాడ్ డైరెక్షన్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఏంటి అని అంటే డౌన్, కిందకి వెళ్ళాలని చూస్తుంది. సో కిందకి వెళ్ళాలని చూస్తున్నప్పుడు ఎవ్రీడే కిందకి వెళ్ళటం సాధ్యమా? స్టాక్ మార్కెట్ యొక్క మీరు హిస్టరీ చూస్తే సో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా ఏంటంటే సో పైకి వెళ్తున్నా కూడా ఎవ్రీడే పైకి వెళ్దాం, కిందకి వెళ్తున్నా కూడా ఎవ్రీడే కిందకి వెళ్దాం. కానీ అట్ ప్రెజెంట్ మార్కెట్ యొక్క ఇంటెన్షన్ కిందకి వెళ్ళాలనే చూస్తుంది, కాకపోతే ఎవ్రీడే కిందకి వెళ్ళదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో అయితే చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయాలి అని అంటే అట్ ప్రెజెంట్ ఏంటంటే కాస్త ర్యాలీ వస్తుంది లేదు అది మనం ప్రెడిక్ట్ చేయలేం. దట్ డిపెండ్స్ అపాన్ ది గ్లోబల్ క్యూస్. సో ఈరోజు క్రిస్మస్ కావడంతో సో ఈరోజు రేపు ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ చాలా మార్కెట్స్లో ఏంటంటే హాలిడేస్ ఉన్నాయి, ఇవాళ రేపు. సో అట్లాగే ఏంటంటే రేపు ఉన్న మార్కెట్లో అంటే మన మార్కెట్ ఉంది, అలాగే ఏషియన్ మార్కెట్స్లో అవైలబిలిటీ ఉన్న మార్కెట్స్లో రేపు గ్లోబల్ క్యూస్ ఎలా ఉంటాయి అనేది మనం చెప్పలేం. దాన్ని బట్టి గిఫ్ట్ నిఫ్టీ ఎలా ఉంటుందో మనం చెప్పలేం. అలాంటివి ప్రిడిక్ట్ చేయకూడదు. సో అంతే కదా. సరే, డే ఆఫ్టర్ టుమారో గ్లోబల్ క్యూస్ ఏంటి మనం ఇప్పుడు ప్రిడిక్ట్ చేయగలమా? చేయలేము. గ్లోబల్ క్యూస్ ఒకరోజు అప్ ఉంటుంది, ఒకరోజు డౌన్ ఉంటుంది, కొన్నిసార్లు న్యూట్రల్ ఉంటాయి. సో ఏదైనా పెద్ద ఈవెంట్లు ఉన్నప్పుడు డ్రాస్టిక్గా డీవియేషన్ ఉండొచ్చు, ఇలా మనకు తెలుసు. కానీ ఎగ్జాక్ట్గా టుమారో ఏంటని ప్రిడిక్ట్ చేయదు. కానీ గ్లోబల్ క్యూస్ వల్ల పాజిటివ్గా కానీ మన మార్కెట్లో పాజిటివ్ థింగ్స్ వల్ల కానీ కాస్త టెంపరీ బౌన్స్ వస్తే సో బ్రాడ్ డైరెక్షన్ డౌన్ కాబట్టి సో ఏదైనా కిందకి చూడాలంటే 24,112, 24,253 సో ఈ పర్టికులర్ లెవెల్ నుంచి ఏంటంటే కింద పడే ప్రమాదం ఉంది. కాబట్టి ర్యాలీ అయితే ఈ పర్టికులర్ జోన్లోకి వెళ్ళిన తర్వాత నా అబ్జర్వేషన్ని మన ఛానల్లో నేను చెప్తాను. సో ఒకవేళ ర్యాలీ అయిన తర్వాత మన ఈవినింగ్ వీడియో చేసుకునేటప్పటికీ అవకాశం లేకుండా మార్కెట్ రన్నింగ్లోనే ఉందనుకోండి, నేను టెలిగ్రామ్ గ్రూప్ అప్డేట్ ఇస్తాను. కాబట్టి ఓన్లీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయ్యాయి టెలిగ్రామ్ గ్రూప్లో, లేకపోతే ఇక్కడ ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది, మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ క్లిక్ చేసి దాని ద్వారా ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లోకి వస్తే కనుక సో ఈ పర్టికులర్ లెవెల్లోకి ర్యాలీ వచ్చిన తర్వాత ఈ లెవెల్ నుంచి కింద పడుతుందా లేదా అనే రియాక్షన్ చూడాలి. అర్థమవుతుందా అది? కాబట్టి ఈ లెవెల్కు వస్తే అప్పుడు మనం డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తుందా లేదా అనేది మనం క్లోజ్గా అబ్జర్వ్ చేయడానికి ఇది సరైన సమయం. సేమ్ థింగ్ ఏంటంటే డౌన్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు ఇలా టెంపరీ ర్యాలీ రాకుండా కూడా డైరెక్ట్గా కూడా కిందకి వెళ్ళచ్చు. అంటే ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి.
ఒకటేమో ర్యాలీ వచ్చి డిప్ అయ్యే అవకాశం. కాబట్టి ర్యాలీ వచ్చిన తర్వాత డిప్ అవుతుందా లేదా అనేది కన్ఫర్మేషన్ మన కళ్ళతో చూసి మనం అబ్జర్వ్ చేయటమే. సో అక్కడేమి ఇండికేటర్ ఎవరు కూడా చెప్పరు. ఇండికేటర్ చెప్పేటప్పటికి మార్కెట్ ఆల్రెడీ కింద పట్టడమో పైకి వెళ్ళటమో జరిగిపోతుంది. కాబట్టి అది ఒక పద్ధతి. లేదా డైరెక్ట్గా కూడా కిందకి వెళ్ళచ్చు. అంటే మార్కెట్లో గ్లోబల్ థింగ్స్ వల్ల కానీ మన లోకల్లో సెల్లింగ్ కానీ వల్ల కానీ బ్రాడ్ డైరెక్షన్ డౌన్ కాబట్టి కింద వెళ్ళడానికే చూస్తుంది. కాబట్టి వాళ్ళకి కింద వెళ్ళడానికి సెల్ ఆర్డర్స్ ఫిల్ చేసుకోవడానికి ప్రాపర్ బై ఆర్డర్స్ రీటైల్ పీపుల్ నుంచి దొరికినాయి అనుకోండి, డైరెక్ట్గా కూడా కిందకి వెళ్తారు. కాబట్టి 2 ways. ఇలా వెళ్ళి కింద పడుతుందా లేదా అనే దానికి మనం ఇక్కడ పైన అబ్జర్వ్ చేయాలి వెళ్తే, లేదు డైరెక్ట్గా కింద పడుతుందా లేదా అనేది రన్నింగ్ మార్కెట్లో చూడాలి. ఒకవేళ డైరెక్ట్గా కింద పడ్డా, సో డైరెక్ట్గా కింద పడితే కనుక సో ఈ పర్టికులర్ ఏరియాలో మనకి షార్ట్స్ కవర్ చేయడానికి ఏంటంటే ఎక్కువగా బై ఆర్డర్స్ ఉన్నాయి. అంటే సో ఈ పైనుంచి వస్తున్న డిప్పు ఈ పర్టికులర్ ఏరియాని టచ్ చేసిందంటే టెంపరీ రియాక్షన్, టెంపరీ బౌన్స్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. కాబట్టి మనం జాగ్రత్తగా ఈ పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి డిప్ అవుతుంది కదా అని చెప్పి ఈ ఏరియాలోకి వెళ్ళినాక 23,500 కట్ అయింది అని చెప్పి షార్ట్ సెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తే బగ్గుమంటది. సడన్గా టెంపరీ బౌన్స్లు ఇస్తాయి. అర్థమవుతుందా? సో టెంపరీ బౌన్స్లు ఇస్తాయి. కానీ మనం ఏంటంటే వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ లాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ టెంపరీ బౌన్సెస్. ఎందుకని సో అది షార్ట్ కవరింగ్ బౌన్స్లో టార్గెట్ మనం చెప్పలేము. అలాగే ఏంటంటే డౌన్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు ఆ షార్ట్ కవరింగ్ బౌన్స్ అనేది దాని ఇంపాక్ట్ అనేది కనిపించవచ్చు. ఒక్కోసారి ఏంటంటే కనిపించకుండా కూడా బ్రేక్ అవ్వచ్చు. కాబట్టి మనం సెల్ అండ్ ర్యాలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఒక ట్రేడర్ యొక్క థింకింగ్ అనేది ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా నేను చెప్పిన వ్యూ అంతా కూడా ఏంటంటే నిఫ్టీ ఎడ్యుకేషనల్ వ్యూ. నిఫ్టీ అనేది మన స్టాక్ మార్కెట్కి వెన్నెముక కాబట్టి దాని వ్యూ చూస్తే మనకి కరెక్షన్లో మంచి మంచి క్వాలిటీ స్టాక్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పింది కాదు నేను డెరివేటివ్స్ F&O పాయింట్ ఆఫ్ వ్యూలో నేనే వ్యక్తిగతంగా చెయ్యను. F&O నేను రేర్గా చేస్తాను, అది కూడా మార్కెట్ పైనుంచి డిస్కౌంట్ అయినప్పుడు చేస్తాను. ఇప్పుడైతే F&Oకి సరైన సమయం కాదు. సో ఇండెక్స్ గురించి మాట్లాడుతుందల్లా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్. ఇండెక్స్ అనేది మన ఎంటైర్ స్టాక్ మార్కెట్కి వెన్నుముక కాబట్టి మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి F&O పాయింట్ ఆఫ్ వ్యూలో, అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తీసుకుంటే ఇబ్బందులు పడతారు. ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి అని చెప్పి మరొకసారి చెప్తాను. అది ఫ్రెండ్స్ ఈ నిఫ్టీ యొక్క కథ. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇప్పటిదాకా మనం చెప్పిన నిఫ్టీ ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళైతే కనుక ఇప్పటిదాకా చూసింది అయితే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. సో అట్లాగే ఏంటంటే టాటా మోటార్స్ గురించి వెళ్ళబోతున్నాం. వెళ్ళే ముందు మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ డిస్కౌంటెడ్ బ్రోకర్స్ ఉన్నాయి చూడండి. పర్ ఆర్డర్ 20 రూపీస్ మాత్రమే. సో ఇక్కడ లింక్ ఓపెన్ చేశాను చూడండి. మీరు నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే ఏంటంటే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అవుతుంది. అకౌంట్ ఓపెన్ అవుతుంది. బిగినర్స్కి ఏంటంటే మస్ట్గా ఏంటంటే సో ఎట్లాంటి అకౌంట్స్ ఉండాలి, ఎందుకనంటే యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుందన్నమాట. కాబట్టి సో మీరు పై లింక్ అయినా కింద లింక్ అయినా ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. వన్స్ అకౌంట్ క్రియేట్ చేస్తే ఏంటంటే వాళ్ళ వెబినార్లు ఉంటాయి, మీకు కండక్ట్ చేయిస్తాను. మీ నుంచి రిక్వెస్ట్ తీసుకొని కూడా టాపిక్లు వాళ్ళకి మ్యాచ్ అయ్యి మీకు కండక్ట్ చేయిస్తాను. అట్లాగే నా వ్యక్తిగతమైన వెబినార్లు కూడా మీరు వన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత అటెండ్ అవ్వచ్చు అనమాట. మనీ మేనేజ్మెంట్ మీద, స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం ద్వారా ఏంటంటే ఇండివిజువల్గా మీకు గ్రో అవ్వడానికి పనికొస్తాయి అని చెప్పి చెప్తానమాట. చూడండి సార్, టాటా మోటార్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీజీ రేషియో చూస్తే కనుక చూడండి సో చాలా లోలో ఉంది. డెట్ టు ఈక్విటీ చూస్తే కనుక స్లైట్గా 1 కన్నా ఎక్కువ ఉంది. పెద్ద నీట్గా చూడాల్సిన అవసరం లేదు. స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ ఏంటంటే 8 ఉంది. సో 20 అండర్లో ఉంది. సో అట్లాగే సో మనకి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూస్తే సేల్స్ గ్రోత్ ఉంది. సో ఆ విషయం అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో అయితే ఏంటంటే 2018 నుంచి చూడండి, ఇక్కడ 2018, 19 చూస్తే కనుక మనకి 2019, 20, 21, 22 దాకా కూడా ఏంటంటే సో మనకి నష్టాలు పోస్ట్ చేసింది. చూడండి, నెట్ ప్రాఫిట్ చూసినా మీకు నష్టాలు కనిపించినాయి అనమాట. సో అయితే ఏంటంటే అంతకుముందు గైడ్లైన్స్ ఇచ్చారు, మేము డెట్లు క్లియర్ చేస్తాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. డెట్ కూడా ఎక్కువ ఉండేది. అయితే ఏంటంటే జాగ్వార్ ఇష్యూస్ వల్ల ఏంటంటే జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఉంది కదా, ఆ ఇష్యూస్ వల్ల చాలా స్ట్రగుల్ అయింది. కానీ తేరుకొని ఏంటంటే స్లోగా ఏంటంటే లాభాలు పెరుగుతూ ఉన్నాయి. రెవెన్యూ అయితే కన్సిస్టెన్సీగానే ఉంది. సో అయితే చూడండి సార్, టాటా మోటార్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఫర్దర్గా కూడా వాళ్ళు డెట్ క్లియర్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అట్లాగే ఏంటంటే రీసెంట్ క్వార్టర్స్లో ఏంటంటే
పెరుగుతూ ఉంది. కాకపోతే ఏంటంటే ఒక క్వార్టర్ అట్లా అవటం, ఒక క్వార్టర్ డిప్ అవటం, కన్సిస్టెన్సీ అనేది లేదనమాట. కాబట్టి సో టాటా మోటార్స్ని చూడాలి అని అంటే బాగా హ్యూజ్ డిస్కౌంట్లో చూడాలన్నమాట. అది సో ఒకప్పుడు ఏంటంటే బాగా డెట్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు వెళ్ళట్లేదు. అలాగే జాగ్వార్ ల్యాండ్ రోవర్ వల్ల టాటా మోటార్స్కి చాలా ఎఫెక్ట్ పడుతూ ఉంది వాళ్ళ బిజినెస్కి. అందువల్ల ఏంటంటే నా వ్యూ అనేది సరిగ్గా లేదు. కానీ ఏంటంటే స్లోగా ఇప్పుడు ఏంటంటే రికవర్ అయ్యే దిశగా వెళ్తున్నారు. వాళ్ళు మంచి గైడ్లైన్స్లే ఇస్తున్నారు. సో టాటా మోటార్స్ యొక్క చార్ట్ చూద్దాం పదండి. ఏదన్నా డిస్కౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా మనకి వ్యూ దొరుకుతుందో లేదో ఒకసారి చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి ఒక లుక్ వేద్దాం పదండి టాటా మోటార్స్ సంబంధించి. చూడండి సార్, టాటా మోటార్స్ కోవిడ్ టైంలో మీకు గుర్తుందో లేదో టమాటా ధరకి టాటా మోటార్స్ అని చెప్పి 60 రూపీస్కి మనం హెడ్డింగ్ పెట్టుకున్నాం. సో ఎంతమంది స్టడీ చేసుకున్నారో 60 రూపీస్కి నాకు తెలియదు. సో అద్భుతంగా వెళ్ళింది. ఎందుకంటే దానికి ఉన్న డెట్స్కి కోవిడ్ ఇంపాక్ట్ వల్ల ఏంటంటే బిజినెస్లు బాగా ఇంపాక్ట్ అవుతాయి కదా, దానికి చాలా డెట్ ఉంది అప్పుడు. సో అందువల్ల ఏంటంటే ఆటో సెక్టార్లో ఏది బండంత దారుణంగా పడిపోయింది టాటా మోటార్స్. కేజీ టమాటా లాక్డౌన్లో 60 రూపాయలు ఉంటే టాటా మోటార్స్ కూడా ఏంటంటే 60 రూపాయలు ఉందన్నమాట. మనం హెడ్డింగ్ పెట్టాం, మీలో చాలామంది స్టడీ చేసుకునే ఉంటారు టాటా మోటార్స్. అయితే ఇప్పుడున్న చార్ట్కి ఏంటంటే 690, 631 దగ్గర అబ్జర్వ్ చేయాలి. కాబట్టి డిప్ అయితే 690, 631 దగ్గర దాని రియాక్షన్ ఏంటో చూసి నా అబ్జర్వేషన్ టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను, అలాగే వీడియోస్లో కూడా ఇస్తాను. కాబట్టి ఎప్పుడైనా నేను 690 అలా టచ్ అవుతున్నప్పుడు నేను వీడియోలో టాటా మోటార్స్ ప్రస్తావన తీసుకురావడం మర్చిపోయాను అనుకోండి, మీరేంటంటే మనందరికీ పనికొస్తుంది. కాబట్టి స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒకసారి మన ఛానల్ కామెంట్స్లో టాటా మోటార్స్ గురించి మీరు చెప్తా అన్నారు, మన లెవెల్కి వచ్చిందని రిమైండ్ చేస్తే కనుక ఖచ్చితంగా దాని అప్డేట్ని మన ఛానల్లో చిలక పలుకుల్లాగా పలుకుదాము అని చెప్పి చెప్తానమాట. అది ఫ్రెండ్స్ టాటా మోటార్స్ యొక్క థింగ్. చెడేమి లేదు, దాని పని ఏమి అయిపోలేదు. అర్థమవుతున్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఇష్యూస్ క్లియర్ చేసుకొని వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట. కాబట్టి డిజైరల్ లెవెల్స్ కోసం నేనైతే స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూ కోసం చూస్తున్నాను అని చెప్పి మరొకసారి చెప్తాను. చూడండి, అలాగే అకుమ్స్ డ్రాగ్స్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్. సైన్స్ ఏ లాంగ్ టర్మ్ CDMO కాంట్రాక్ట్ వర్త్ ఆఫ్ 1760 crores విత్ లీడింగ్ గ్లోబల్ ఫార్మా ప్లేయర్. సో ఆ యూరోప్ కంపెనీస్తో వాళ్ళు పెట్టుకోవడంతో, అంటే టైఅప్ పెట్టుకోవడంతో ఏంటంటే 2027 నుంచి 2032 దాకా ప్రొడక్ట్ ఏంటంటే వీళ్ళు అమ్ముకోవచ్చు అనమాట. సో అకౌంట్స్కి అది పాజిటివ్ న్యూస్ అప్డేట్ లాగా కనిపిస్తుంది. అయితే అకౌంట్స్ యొక్క చార్ట్ చూద్దాం. అలాగే అకౌంట్స్ డ్రగ్స్ గురించి మనం చూడాలి అని అంటే ఇంకొక అప్డేట్ ఏంటి అని అంటే, సో రీసెంట్గా వాళ్ళు చెప్పిన రిజల్ట్స్, క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత రీసెంట్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే నెక్స్ట్ కమింగ్ ఇయర్కి సంబంధించి రెవెన్యూ గైడ్లైన్స్లు అనేవి ఫ్లాట్గా ఉంటాయి అని చెప్పి చెప్పారు. అందుకని మీరు అనుకున్నట్లు దాంట్లో ఏంటంటే ర్యాలీస్ రాకపోవడానికి కారణం అదిగా మీరు చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అకౌంట్స్ డ్రగ్ యొక్క చార్ట్ చూద్దాం పదండి. చూడండి సార్, అకౌంట్స్ డ్రగ్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో సో IPOలో లిస్ట్ అయిన దానికన్నా లో కట్ అయ్యింది. అట్లాగే రీసెంట్గా మనం చూస్తే కనుక లోయర్ సర్క్యూట్స్ కొన్నాళ్ళు, అప్పర్ సర్క్యూట్స్ కొన్నాళ్ళు. సో దీంతో ఏంటంటే ఆశకి అత్యాశకి మధ్య ఇన్వెస్టర్స్ కొట్టుకుంటూ ఉన్నారు. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు వచ్చిన న్యూస్ అప్డేట్ వల్ల రెవెన్యూ బాగా పెరుగుతుంది అట్లాంటి థింగ్ అయితే కనుక లేదు. సో అయితే ఇంకా ఫర్దర్గా డిస్కౌంట్ అయితే చూద్దామంటాను. ఇంకొక క్వార్టర్ కనుక ఈ రిజల్ట్స్ కనుక డిప్ అయితే ఇంకా బాగా డిస్కౌంట్కి ఈ స్టాక్ మనకి స్టడీ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దొరికే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక క్వార్టర్ డిస్కౌంట్ అవుతుందా లేదా అనేది మనం చెప్పలేం కదా. నేనైతే వెయిట్ చేస్తాను. ఇప్పుడున్న దాని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా పైకి వెళ్ళొచ్చేమో, అది మనం చెప్పలేం కదా. ఎందుకంటే దానికి ఉన్న థింగ్స్, వాళ్ళ బిజినెస్ని మనం ఎవ్రీడే ట్రాక్ చేయలేము. భవిష్యత్తులో ఏదైనా అప్డేట్స్ మేజర్ ఇంపాక్ట్ చేసేలాగా, రెవెన్యూ ఇంపాక్ట్ చేసేలాగా వస్తే నేను మన ఛానల్లో డిస్కస్ చేస్తాను. అది అప్పుడు భవిష్యత్తు అది. కానీ ఇప్పుడున్న థింగ్స్కి అయితే కనుక నేను ఇంకాస్త బాగా డిస్కౌంట్ అవుతుందో లేదో అని పాయింట్ ఆఫ్ వ్యూలో వెయిట్ చేస్తాను. ఇది కాదే ఇంకోటి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఉంటాను. అదనమాట నా యొక్క వ్యూ. అకౌంట్స్ డ్రగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే వెయిట్ చేస్తాను. నేను వెయిట్ చేస్తున్నప్పుడు అందకుండా దొరకకుండా చాలా పోతూ ఉంటాయి, లైఫ్లో చాలా జరుగుతూ ఉంటాయి అట్లా. కానీ నేను అంతా అలా ఆరాటపడను అని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే ఎస్టర్డే పాయింట్ ఆఫ్ వ్యూలో బయోకాన్ ఇంటర్డే పాయింట్ ఆఫ్ వ్యూలో 5% ర్యాలీ అయింది. ఎందుకనంటే వాళ్ళ బెంగళూరు API యూనిట్ని మనకి US డ్రగ్ రెగ్యులేటర్, సో US FDA ఉంది కదా. సో US FDA వాళ్ళు ఏంటంటే సో ఇన్స్పెక్షన్ చేసి EIR అంటారు దాన్ని, ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్. సో ఏమిచ్చారు? VAI ఇచ్చారంటే వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్, అదనమాట. సో వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ అంటే ఏంటంటే మీ ఆ API ప్లాంట్లో చిన్న ఇష్యూస్ ఉన్నాయి, వాటిని మీ అంతటా మీరే వాలంటరీగా ఇష్యూస్ సాల్వ్ చేసుకోండి అని చెప్పి వాళ్ళకే చెప్పారు. అర్థమవుతుందా?
వాళ్ళకే చెప్పారు కాబట్టి ఏంటంటే వాళ్ళంతా వాళ్ళే రెక్టిఫై చేసుకుంటారు, కాబట్టి ఆ రిపోర్ట్ అక్కడితో అయిపోతుంది. అదే ఓఏఐ అంటారు, అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్. ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు అవి చెప్పి మళ్ళీ రివ్యూకి పెట్టుకోమని చెప్తారు. అలా చెప్పినప్పుడు ఏంటంటే కొత్త డ్రగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్రూవల్ ఎవరు ఓఏఐ ఇస్తే కనుక ఆ స్టాక్ మీకు ఫార్మా కంపెనీ దడేలని పడుతూ ఉంటాయి, మీరు చూసే ఉంటారు. ఓఏఐ ఇస్తే, విఏ ఇస్తే ఏంటంటే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, వాలంటరీగా మీరే రెక్టిఫై చేసుకోండి అని పాయింట్ ఆఫ్ వ్యూ. పాజిటివ్, వెరీ పాజిటివ్ అంటే ఏంటో తెలుసా, ఎన్ఏఐఎన్. సో నో యాక్షన్ ఇండికేటెడ్ అంటే ఏం ఇష్యూస్ లేదు కాబట్టి క్లీన్ చీట్ అనమాట అది. కాబట్టి అలాంటి ఇస్తే కనుక వెరీ పాజిటివ్ అనమాట. విఏ ఇచ్చారు కాబట్టి అది పాజిటివ్గా మనకి బయోకాను రియాక్ట్ అయింది అని చెప్పచ్చు. మన రేడార్లో మనం స్టడీ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూలో బయోకాన్ ఉంది, మీకు గతంలో మీ అందరికీ తెలిసిన పాయింట్ ఆఫ్ వ్యూవే, అది ఒకసారి చూడండి అని చెప్పి చెప్తాను. బయోకాన్ యొక్క లెవెల్స్ని భవిష్యత్తులో మన ఛానల్లో కూడా డిస్కస్ చేద్దామని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే హెచ్ఎఫ్సిఎల్. సో డిఫెన్స్ సెక్టార్లోకి ఎంటర్ అవుతున్నారనమాట హెచ్ఎఫ్సిఎల్ వాళ్ళు. సో అది చూడండి, ఇనాగ్రేట్స్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇన్ హొసూర్. సో హొసూర్లో అది ఇనాగ్రేట్ చేస్తున్నారు. సో బూస్ట్ డొమెస్టిక్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది హెచ్ఎఫ్సిఎల్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్గా చూడండి అంతే. చూడండి, అలాగే మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు ఎస్బీఐ కార్డ్స్ గురించి చెప్తూ ఏంటంటే నవంబర్ స్పెండింగ్ ఏమైందంటే మార్కెట్ షేర్ అనేది ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూ 20% పెరిగింది. దానికి కారణం ఆర్బీఐ రీసెంట్గా కార్పొరేట్ కార్డ్ స్పెండింగ్ మీద ఆర్బీఐ కొన్ని గైడ్లైన్స్లు ఇచ్చింది కదా, ఆంక్షలు విధించింది, దానివల్ల పడిపోయినాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారనమాట. ఓవరాల్గా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తా ఈక్వల్ వెయిట్ అని ఇస్తా, టార్గెట్ని 650 ఇస్తున్నారు. అంటే ఏంటంటే నిఫ్టీ ఎలా గ్రో అవుతుందో అలాగే గ్రో అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు అనమాట. ఓవర్ వెయిట్ అంటే నిఫ్టీతో కంపేర్ చేస్తే కానీ ఇది మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందని, అండర్ వెయిట్ అంటే నిఫ్టీతో కంపేర్ చేస్తే తక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుందని, ఈక్వల్ వెయిట్ అంటే నిఫ్టీ ఎలాగో ఇది కూడా అలాగే, అంటే ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. అయితే ఎస్బీఐ కార్డుని మనం చూడాల్సింది ఇట్లా కాదు, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. యూఎస్లో 100 మందికి ఎంతమంది దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, మన కంట్రీలో 100 మందికి ఎంతమంది దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, రాబోయే 10-20 ఇయర్స్లో ప్రతి 100 మందిలో ఎంతమంది దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, పీపుల్ క్రెడిట్ కార్డ్ యొక్క స్పెండింగ్ పెరిగింది, ముందు ఖర్చు పెట్టడం అంటే ముందు స్పెండింగ్ దాని తర్వాత సేవింగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు. సో అట్లాగేంటంటే బై నవ్ పే లేటరు, లేజీ పే, అలాగే వైఫ్ హస్బెండ్ ఇద్దరు సంపాదించడం అయినా కూడా సరిపోకుండా క్రెడిట్ కార్డులు వాడటం, ఇలా ఎక్కువ ఏంటంటే స్పెండింగ్ ఎక్కువైపోయింది. కాబట్టి ఈ సెక్టార్కి కమింగ్ 10-20 ఇయర్స్లో ఇండియాలో గ్రోత్కి స్కోప్ ఉంది. ఈ సెక్టార్లో లిస్ట్ అయిన కంపెనీ ఇదే కాబట్టి మనం ఈ ఎస్బీఐ కార్డ్స్ యొక్క లెవెల్స్ని కీన్గా వాచ్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాల్సిన ఆవశ్యకత ఉందని నేను ఫీల్ అవుతున్నాను. మీరేం ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోలో సమయం సరిపోదు కాబట్టి మనం రేపటి వీడియోలో ఎస్బీఐ కార్డ్స్ యొక్క లెవెల్స్ ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్లోజ్గా అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్ని ఎస్బీఐ కార్డ్స్లో రేపు మనం వీడియోలో మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. రేపు ఈవినింగ్ మనకి 6 o'clock వీడియోలో నేను అప్డేట్ అనేది ఇస్తాను ఎస్బీఐ కార్డ్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ స్టడీ లెవెల్స్. చూడండి ఫ్రెండ్స్, అలాగే రిలయన్స్ రీటైల్ గురించి. సో రిలయన్స్ రీటైల్ సైన్స్ ద కన్జ్యూమర్ సేఫ్టీ ప్లెడ్జ్ అంట. సో అది ఇనిషియేటివ్ లెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్. సో అది వాళ్ళు సైన్ చేశారు. అందరూ చేయాలి కదా, కన్జ్యూమర్ సెక్టార్లో ఉన్న వాళ్ళందరూ చేయాలి. జస్ట్ అది న్యూస్ అప్డేటు. రిలయన్స్ యొక్క లెవెల్స్ చూద్దాం పదండి. చూడండి సార్, రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో మనం స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో లెవెల్స్ అయితే కనుక 1086, 1035 ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో లెవెల్స్. కానీ రిలయన్స్ లాంటి కంపెనీ అంత డిస్కౌంట్ దొరుకుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మధ్యలో రన్నింగ్లో ఎవరైనా ఇనిషియల్ ప్లేయరు బలంగా బై ఆర్డర్స్ ప్లేస్ చేసి లేపుతారు, ఒక్క డేలోనే 5% కొట్టేస్తుంది, ఏ రోజు అని మనం చెప్పలేము. కాబట్టి ఏంటంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆల్సో ఏంటంటే మనం అబ్జర్వ్ చేయడానికి కూడా చెప్తాను. కాబట్టి అబ్జర్వ్ చేయండి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. టెక్నికల్గా లెవెల్ అయితే ఇక్కడ ఉంది, కానీ అక్కడ దాకా వస్తుందని నేను అనుకోవట్లేదు. నిఫ్టీ బాగా దారుణంగా పడిపోయి, అలాగే అప్కమింగ్ క్వార్టర్ రిలయన్స్ ఫ్లాట్ టు డౌన్ వస్తే కనుక అలా దొరికే అవకాశాలు ఉన్నాయి. కానీ వాటిని మనం ఊహించలేం కాబట్టి అది మనసులో పెట్టుకొని రిలయన్స్ కంపెనీ మేనేజ్మెంట్ మీద మీకు నమ్మకం ఉంటే కమింగ్ 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో రిలయన్స్ని వాళ్ళు గ్రో చేయగలరు అని నమ్మకం ఉంటే కనుక మనం అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి స్టడీ చేసుకునే టైంకి ఇది ఒక అబ్జర్వేషన్ టైం అని చెప్పి చెప్తాను. అది ఫ్రెండ్స్ రిలయన్స్ యొక్క థింగ్. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో
సో ర్యాలీ వచ్చి ఈ 51,813 52,241 నుంచి డిప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ర్యాలీ వచ్చినాక ఈ పర్టికులర్ ఏరియాలో రియాక్షన్ ఎట్లా ఉందో చూసి అప్పుడు మనం ఆలోచించాలి. అంతేగాని ఆ లెవెల్కి వెళ్ళంగానే బ్లైండ్గా చేయకూడదు. ఎందుకంటే మార్కెట్లో ఉన్న ఆ రోజు ఉన్న గ్లోబల్ కండిషన్స్, అలాగే మన లోకల్ కండిషన్స్, అలాగే ఇక్కడ ఉన్న సెల్ ఆర్డర్స్ యొక్క డెప్త్ ఏంటి, ఆ రోజు మార్కెట్లో ఎంత స్ట్రాంగ్గా బై ఆర్డర్స్ ఉన్నాయి, వీక్గా ఉన్నాయా, అవి చూసుకుంటా చేయాలి. అంతేగాని స్టాటిక్గా ఈ లెవెల్ దాటితే ఎలా వెళ్తుంది, లేకపోతే ఈ లెవెల్ కట్ అయితే కనుక పడిపోతుంది, ఇట్లాగా నేను నా బిగినింగ్ డేస్లో నేను అట్లా ఆలోచించేవాడిని. ఇది సపోర్టు, ఇది రెసిస్టెన్స్ స్టార్టింగ్లో ఆలోచించేవాడిని. అది దాటితే రెసిస్టెన్స్ దాటితే పైకి వెళ్తే బై, ఇది దాటితే లేకపోతే ఇది కట్ అయితేనే కనుక సెల్లు. సో ఉపయోగం ఉండేది కాదు దానివల్ల. ఎందుకని మనం సెల్ ఎప్పుడు కొడుతున్నాం, బాగా లెవెల్ కట్ అయిన తర్వాత కొడుతున్నాం. అప్పటికి ఏంటంటే జరగాల్సినంత జరిగిపోయేది. బై ఎప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది దాటితే లేకపోతే ఇది దాటితే అని ఆలోచించుకునేవాడిని స్టార్టింగ్లో. అప్పుడు ఏంటంటే ఆలస్యం అయ్యేది. అందువల్ల ఏంటంటే మార్కెట్ మూమెంట్స్ని, ఇన్స్టిట్యూషన్స్ ఎటువైపు తీసుకెళ్తున్నారు మార్కెట్ని, గ్లోబల్గా ఉన్న కండిషన్స్ని, లోకల్గా ఉన్న కండిషన్స్ని, ఈవెంట్స్ని మ్యాప్ చేసుకుంటా మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క బ్రాడ్ డైరెక్షన్ ఏంటో చూసుకుంటా వాటి యొక్క మేజర్ కంపెనీస్ బ్యాంక్ నిఫ్టీలో ఉన్న మేజర్ వెయిటెడ్ స్టాక్స్ యొక్క డైరెక్షన్ ఎడిపోతుందో చూసుకుంటా మనం అబ్జర్వ్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఈ 80sలో నేర్చుకున్న నా కొద్ది అనుభవం అనమాట. కాబట్టి మీకు పనికి వస్తుందో లేదో ఒకసారి నా వ్యూ కూడా ఒకసారి చూడండి అని చెప్పి చెప్తానమాట. కాబట్టి ర్యాలీ అయ్యి డిప్ అవుతుందా, డైరెక్ట్గా డిప్ అవుతుందా చెప్పలేం, కానీ బ్రాడ్ డైరెక్షన్ అయితే కనుక కిందకి వెళ్ళాలని చూస్తుంది. కాకపోతే మనం ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడటానికి సరైన సమయం కాదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. రేపు ఏదైనా డిప్ అవుతుందో లేదో చూడాలంటే అది రన్నింగ్లో చూడాలి, లేదా ఈ ర్యాలీ వచ్చేదాకా ఆగాలి. ర్యాలీ వచ్చిన తర్వాత మన అబ్జర్వేషన్ మళ్ళీ అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ మనసులో పెట్టుకొని ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి అని చెప్పి మరొకసారి చెప్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో మీకు ఏదైనా అభిప్రాయాలున్నా, డౌట్లున్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అది మొహమాట పడద్దు. మంచి క్వాలిటీ స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో డిస్కస్ చేస్తూ ఉంటే అప్పుడప్పుడు వాటిలో ఉన్న వాటిని కొన్నిటిని వీడియోస్లో డిస్కస్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను. సో అందాక బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.